ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ రే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హై రిస్క్ కండిషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో ఇది ఫైనల్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ఆర్ సెవెంత్ సెమ్ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఓబీజీ క్వశ్చన్ ఇది కూడా. అండ్ దీని డెఫినేషన్కి వచ్చేసరికి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ greater than or equal to 140/90 mmHg after 20 weeks of gestation in a previously normotensive women. So pregnant mother, especially 20 weeks దాటిన ప్రెగ్నెంట్ మదర్ అంటే 5 months దాటిన ప్రెగ్నెంట్ మదర్లో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ గ్రేటర్ దెన్ 140/90 ఉంటుందో ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ డెవలపింగ్ గ్రేటర్ దాన్ 140/90, సో దట్ టు ప్రీవియస్గా ప్రెగ్నెంట్ కాకముందు ఆ మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాజ్ షీ ఈజ్ నాట్ ఏ హైపర్టెన్సివ్ విమెన్. సో అలాంటి వాళ్ళని, సో ఆ పర్టికులర్ కండిషన్ని ఎప్పుడైతే ప్రీవియస్గా నార్మోటెన్సివ్గా ఉన్న మదర్ లైక్ ప్రీవియస్లీ 120/80, 110/80 లేదంటే 130/70 130/80 ఉన్న విమెన్కి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిన 5 months తర్వాత 140/90 అంతకంటే డెవలప్ అవుతూ ఉందో దాన్ని మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని చెప్తాం. It is one of the leading causes of maternal and fetal morbidity and mortality and may progress to preeclampsia and eclampsia if noted promptly. So early stages of pregnancy in the sense second trimester లో కానీ ఫస్ట్ ట్రైమిస్టర్లో కానీ మనం దీన్ని డయాగ్నోస్ చేయలేకపోతే సో ఇట్ కెన్ లీడ్స్ టు ఫీటల్ మోర్బిడిటీ లేదా మోర్టాలిటీ, మెటర్నల్ మోర్బిడిటీ ఆర్ మోర్టాలిటీకి ఇట్ కెన్ లీడ్స్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ కెన్ ప్రోగ్రెస్ టు ప్రిఎక్లాంషియా. సో ప్రిఎక్లాంషియా అంటే మనకు తెలుసు, సో ఎడిమాతో పాటు ప్రోటీనూరియా, సో ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఎక్లాంషియాకి వచ్చేసరికి అలాంగ్ విత్ ప్రీఎక్లాంషియా సిమ్టమ్స్ దెర్ ఈస్ కన్వల్షన్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో విచ్ కెన్ లీడ్స్ టు ఫీటల్ మోర్టాలిటీ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ ఆల్సో. సో ఇది అంత హై రిస్క్ కండిషన్ అనమాట if not treated early. So classification of this particular hypertension, there is gestational hypertension. Gestational hypertension ఎప్పుడు పిలుస్తామంటే BP over 140/90 mmHg, that too after 20 weeks of pregnancy ఉన్నప్పుడు నో ప్రోటీనూరియా ఉండాలి దీంట్లో. నెక్స్ట్ ఇస్ ప్రిఎక్లాంషియా. సో దీంట్లో ఏంటంటే అలాంగ్ విత్ BP దిస్ పర్టికులర్ 140/90 mmHg ప్రోటీనూరియా ఉంటుంది అండ్ ఆల్సో ఎడిమా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి అలాంగ్ విత్ ప్రిఎక్లాంషియా సిమ్టమ్స్ విచ్ ఇస్ హైపర్టెన్షన్, ప్రోటీనూరియా, ఎడిమా అండ్ ఆల్సో కన్వల్షన్స్ లేదా సీజర్స్ యాడ్ అయితే దాన్ని మనం ఎక్లాంషియా అని పిలుస్తాం. ఇది హైపర్టెన్షన్ రిలేటెడ్గా క్లాసిఫికేషన్. So the exact causes of pregnancy-induced hypertension is unknown, but it is mainly related to abnormal placental development and blood vessel changes during pregnancy. So pre-eclampsia గానీ eclampsia గానీ మీరు చూసినట్లయితే due to inability of the arteries to implant in the uterus. సో మనం చూసాము those are the causes for the pre-eclampsia and eclampsia. సో దీనికి కూడా ఎగ్జాక్ట్ కాజ్ అయితే తెలీదు, బట్ మేబీ అబ్నార్మల్లీ ప్లసెంటా డెవలప్ అవడం కానీ అబ్నార్మల్ బ్లడ్ వెసల్ చేంజెస్ కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ it can leads to hypertension or gestational hypertension అని చెప్తున్నారు, or pregnancy induced hypertension. కొన్ని యాక్చువల్ causes చూసినట్లయితే abnormal placental implantation, inadequate invasion of trophoblastic cells leads to poor placental blood flow. సో inadequateగా trophoblastic cells అనేవి ఇంప్లాంట్ అవ్వడం వల్ల లేదంటే ఇన్వేజ్ అవ్వడం వల్ల ఇంప్రాపర్ ఇన్వేజన్ ఉండడం వల్ల కూడా ఇట్ కెన్ లీడ్స్ టు పూర్ ప్లసెంటల్ బ్లడ్ ఫ్లో. అప్పుడు ఏమవుతుంది, ప్లసెంటల్ ఇస్కీమియా డెవలప్ అవుతుంది. రెడ్యూస్డ్ బ్లడ్ సప్లై టు ద ప్లసెంటా కాజెస్ ద రిలీజ్ ఆఫ్ వాసోకన్స్ట్రక్టర్ సబ్స్టెన్సెస్. సో ఎప్పుడైతే పూర్ బ్లడ్ సప్లై ఉందో అప్పుడు వాసోకన్స్ట్రక్టర్ సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవుతాయి టు ద మదర్స్ బ్లడ్ సర్క్యులేషన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎండోథెలియల్ డిస్ఫంక్షన్, damage to the lining of the blood vessels results in vasospasm and increased blood pressure. సో వాజోస్పాజమ్ యొక్క బ్లడ్ వెసల్స్ అనేవి వాటిని డ్యామేజ్ చేయడం వల్ల సో బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ ఇన్ ద సెన్స్ ఎండోథెలియం ఇట్ ఇస్ ద ఇన్నర్మోస్ట్ లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్ యాజ్ యూ ఆల్రెడీ నో. సో వాసో కన్స్ట్రక్టర్ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయంటే వాజోస్పాజమ్ సో స్టిఫ్గా అయిపోయేలా చేస్తాయి, విచ్ కెన్ లీడ్స్ టు ఇంక్రీస్డ్ బ్లడ్ ప్రెషర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ జనరలైజ్డ్ వాజోస్పాజమ్, కన్స్ట్రిక్షన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, ఇంక్రీజెస్ పెరిఫెరల్ రెసిస్టెన్స్ అండ్ హైపర్ టెన్షన్. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ endothelial dysfunction it can leads to hypertension and imbalance of vasoactive substances. Increased vasoconstrictors and decreased vasodilators elevate blood pressure. So continuous ga vasoconstrictors ane substances mothers blood circulation lo increase ayipovam, vasodilators taggipovam valla it can leads to elevated blood pressure for a prolonged time. So these are the few most important causes. And the next రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ ప్రిమీ గ్రావిడా మదర్ అవ్వచ్చు, వాళ్ళలో ఎక్కువగా చూసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంపేర్ టు మల్టీ గ్రావిడా ఆర్
సో మోర్ దాన్ 1 ప్రెగ్నెన్సీ ఉన్న మదర్స్తో కంపేర్ చేసినట్లయితే, నెక్స్ట్ ఇస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రీవియస్ హిస్టరీ ఉన్న, ఒబేసిటీ ఉన్న, మదర్ డయాబెటిక్గా ఉన్న అండ్ క్రోనిక్ హైపర్ టెన్షన్ ఉన్న ప్రీవియస్లీ, రీనల్ డిసీజెస్ ఉన్న, మెటర్నల్ ఏజ్ లెస్ దెన్ 18 అండ్ అబౌవ్ 35 ఉన్న, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న, మోలార్ ప్రెగ్నెన్సీ ఉన్న, సో త్రూ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ వల్ల కన్సీవ్ అయిన, పూర్ న్యూట్రిషన్ ఆఫ్ మదర్ ఉన్న, సో ఇట్ కెన్ లీడ్స్ టు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. సో నెక్స్ట్ ఈస్ పాథోఫిజియాలజీ. ఆల్రెడీ మనం కాజెస్లో చెప్పుకున్నాం, అవి ఇక్కడ అగైన్ రిపీట్ అవుతూ ఉంటాయి. అబ్నార్మల్ ప్లసెంటల్ ఇంప్లాంటేషన్, సో మెటర్నల్ స్పైరల్ ఆర్టరీస్ అనేవి పర్టికులర్గా ఎస్పెషల్లీ ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ అనేవి సరిగ్గా ఇన్వాడ్ అవ్వలేవు. దీనివల్ల యూట్రో ప్లసెంటల్ బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో త్రూ ఆర్టరీసే మనకి బ్లడ్ ఫ్లో జరుగుతుంది కాబట్టి, and due to that placental ischemia, release of vasoactive substances. The ischemic placenta releases substances that damage maternal blood vessels endothelium and promote vasoconstriction. So vasoactive substances release outai, so that because of that endothelial dysfunction and generalized vasospasm, then hypertension develop avutundi. Due to that, it can leads to decreased blood flow to the vital organs such as kidney, liver, brain, placenta. Then it results in organ dysfunction, and it can leads to the following symptoms: proteinuria gaani, edema gaani, headache gaani, visual disturbances gaani, IUGR gaani. So it can leads to these following main symptoms anamata, which can define the diagnosis. So next, clinical features మనం చూసినట్లయితే, మెటర్నల్లీ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఎడిమా ఆఫ్ ఫేస్, హ్యాండ్స్ అండ్ ఫీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది, బ్లడ్ విజన్ ఉంటుంది, డిజినెస్, నాజియా అండ్ వామిటింగ్, ఎపిగాస్ట్రిక్ పెయిన్, ప్రోటీనూరియా, రెడ్యూస్డ్ యూరిన్ అవుట్పుట్ ఉంటుంది. ఇన్ ఫీటల్ సైన్స్ చూసినట్లయితే IUGR, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉంటుంది డ్యూ టు దిస్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ఫీటల్ డిస్ట్రెస్ డ్యూ టు లెస్ బ్లడ్ ఫ్లో అండ్ లో బర్త్ వెయిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ప్రీమెచ్యూరిటీ. సో ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో నెక్స్ట్ ఇస్ డయాగ్నోసిస్. హౌ కెన్ వై డయాగ్నోసిస్ కండిషన్? సో బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ అనేది మెయిన్గా బీపీ ఓవర్ 140/90 ఉన్నప్పుడు డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్. నాట్ ఓన్లీ ఆఫ్టర్ 20 వీక్స్, సో ఎర్లీ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, దట్ మీన్స్ వెన్ యూ ఐడెంటిఫై అ ప్రెగ్నెంట్ మదర్, యూ షుడ్ స్టార్ట్ చెకింగ్ ద వైటల్స్ ఫర్ దెన్. అండ్ యూరిన్ ప్రోటీన్ అనాలిసిస్. సో యూరిన్ ప్రోటీన్ అనాలిసిస్కి వచ్చేసరికి ప్రోటీనూరియాని చెక్ చేస్తుంది. దట్ మీన్స్ ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద యూరిన్లో ఏమైనా ప్రోటీన్ ఉంటే అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ సైన్ ఆఫ్ ప్రీఎక్లాంప్షియా. అండ్ సిబిసి చేసినప్పుడు పేషెంట్ యొక్క మదర్ యొక్క హీమోగ్లోబిన్ అండ్ ప్లేట్లెట్ కౌంట్స్ తెలుస్తాయి. సో టు ఐడెంటిఫై ఎనీ కాంప్లికేషన్. ఎల్ఎఫ్టీస్ చేసినప్పుడు లివర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, లివర్ డ్యామేజ్ ఏమైనా ఉందా, సివియారిటీ ఆఫ్ డిసీజ్ తెలుస్తుంది. రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, రీనల్ ఇంపైర్మెంట్ ఏమైనా ఉందా. నెక్స్ట్ అల్ట్రాసోనోగ్రఫీ, సో దట్ ఫీటల్ గ్రోత్ ఎలా ఉంది, ప్లసెంటల్ స్టాటస్ ఎలా ఉంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎలా ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ ఈస్ నాన్ స్ట్రెస్ టెస్ట్. సో ఇది చేయడం వల్ల ఫీటల్ హార్ట్ రేట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ ఇస్ మెడికల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి, సో మెయిన్గా బెడ్ రెస్ట్ ఇన్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ప్రొవైడ్ చేస్తారు. సో మెడికల్ ఇన్ ద సెన్స్, సో కొన్ని డ్రగ్స్ లైక్ అన్ని హైపర్టెన్సివ్ డ్రగ్స్, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ మదర్కి ప్రొవైడ్ చేయరు. ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ డ్రగ్సే యూస్ చేస్తారు ప్రెగ్నెంట్ మదర్కి. దట్ టు ఈ స్లైడ్లో మెన్షన్ చేసినవి మీ అంతటా మీరు తీసుకోవడానికి అవ్వదు. ఓన్లీ ఎవరైతే మీ కన్సల్టెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం, ఎవరైతే మిమ్మల్ని సో డయాగ్నోస్ చేశారో వాళ్ళు చెప్పిన డ్రగ్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో చాలా పర్టికులర్గా ఉండాలన్నమాట డ్రగ్స్కి వచ్చేసరికి ప్రెగ్నెంట్ విమెన్కి. అండ్ ఫర్ దట్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ వచ్చేసరికి మిథైల్ డోపాల్, లాబెటలాల్, నిఫిడిపిన్, మెగ్నీషియం సల్ఫేట్ ఫర్ సీజర్ ప్రివెన్షన్, రెగ్యులర్ ఫీటల్ మానిటరింగ్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మానిటరింగ్, టైమ్లీ ఇండక్షన్ ఆఫ్ labor or cesarean section if indicated. So ఇవి మెడికల్ మేనేజ్మెంట్. అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ డ్రగ్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా, వాటి డోసెస్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్, అండ్ రూట్ ఎలా ఉంటుంది చూద్దాం. మిథైల్ డోపాకి వచ్చేసరికి మనం చూసాము, దీని డోసెస్ 250 to 500 milligrams. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మదర్స్ వెయిట్ అండ్ ఆల్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డోసెస్లో కూడా, బట్ దీస్ ఆర్ స్టాండర్డ్ డోసెస్. సో దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి లైక్ 2 to 4 times డైలీ ఓరల్ తీసుకుంటారు. లెబెటలాల్ అగైన్ ఓరల్లీ పర్ ఓరల్ 100 to 400 milligrams ట్వైస్ డైలీ. బీడీ ఉంటుంది ఇది. లెబెటలాల్ 20 milligrams ఇనిషియలీ, దెన్ ఇట్ కెన్ బి ఇంక్రీజ్ టు 40 to 80 mg every 10 minutes యాజ్ నీడెడ్ బేస్డ్ ఆన్ ద నీడ్. దీన్ని ఐవీ కూడా ఇస్తారు. నిఫిడిపిన్ ఓరల్ 10 to 20 milligrams every 6th or 8th hourly. Hydralazine 5 to 10 milligrams every 20 to 30 minutes as needed. IV ఇస్తారు ఇది. మెగ్నీషియం సల్ఫేట్ కొన్నిసార్లు IV ఇస్తారు, కొన్నిసార్లు IM కూడా ఇస్తారు బేస్డ్ ఆన్ ద నీడ్ అనమాట. 4 grams IV లోడింగ్ ఉంటుంది, 10 grams IM ఉంటుంది.
ఈచ్ బటర్కి 5 grams ప్రొవైడ్ చేస్తారు. ఎట్ ఏ టైమ్ ఈచ్ బటర్కి లైక్ ఒకటే బటర్కి టోటల్ డ్రగ్ అయితే ఇవ్వరు. దెన్ 5 grams ఐఎం ఎవ్రీ 4th hourly, బీటామెథాజోన్ 12 milligrams రిపీటెడ్లీ ఆఫ్టర్ 24 hours ఐఎం. సో మీరు మెడికల్ మేనేజ్మెంట్ రాసినా రాయకపోయినా పర్లేదు, కానీ నర్సింగ్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో హౌ ఐ పాస్డ్ 4th year BSc నర్సింగ్. సో మై ప్రో టిప్స్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు OBG ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుంటే కనుక సో ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. నెక్స్ట్ ఇస్ నర్సింగ్ మేనేజ్మెంట్. నర్సింగ్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మానిటర్ బీపీ రెగ్యులర్లీ, అసెస్ ఎడీమా, వెయిట్ గెయిన్. సో ఏవైతే క్లినికల్ ఫీచర్స్ మనం చూసామో వాటిని అన్నిటినీ మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి ఇన్ ప్రెగ్నెంట్ మదర్. లైక్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉంది అనుకున్నారు, లైక్ 140/90 ఫ్రీక్వెంట్ విజిట్స్లో, లైక్ మీరు అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విజిట్స్ ఉంటాయి కదా మనం మదర్కి యాంటీనేటల్ చెకప్స్కి. సో పర్టికులర్ విజిట్స్లో కంటిన్యూస్గా ఓవర్ 140/90 వస్తుంది అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ సైన్స్ని మీరు మానిటర్ చేయగలగాలి. మానిటర్ బీపీ రెగ్యులర్లీ, అసెస్ ఎడిమా అండ్ వెయిట్ గెయిన్, మానిటర్ యూరిన్ అవుట్పుట్ ఆర్ యూరిన్ ప్రోటీన్, మెయింటైన్ ఇంటేక్ అవుట్పుట్ చార్ట్, అబ్జర్వ్ ఫర్ హెడేక్ అండ్ విజువల్ డిస్టర్బెన్సెస్, ప్రొవైడ్ లెఫ్ట్ lateral పొజిషన్, అడ్మినిస్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్, మానిటర్ FHR, ఎడ్యుకేట్ రిగార్డింగ్ డేంజర్ సైన్స్, ఎన్ష్యూర్ అడిక్వేట్ రెస్ట్ అండ్ న్యూట్రిషన్. సో ఇవన్నీ కూడా ఈచ్ విలేజ్ లెవెల్లో సో అందుబాటులో ఉన్న సర్వీసెస్ అనమాట. ఎస్పెషల్లీ బీపీ మిషన్ ఉంటుంది, అండ్ దెన్ ఎడిమా అండ్ వెయిట్ గెయిన్ వెయింగ్ మిషన్ ఉంటుంది. ఎడిమా త్రూ అబ్జర్వేషన్ మనం చెక్ చేయొచ్చు. యూరిన్ ప్రోటీన్కి pH స్ట్రిప్ టెస్ట్ ఉంటాయి, యూరిన్లో డిప్ చేసేవి డిప్ స్టిక్స్ లా ఉంటాయి. నెక్స్ట్ ఇంటేక్ అవుట్పుట్ చార్ట్, ఇది మ్యాక్సిమం హాస్పిటల్ లెవెల్లోనే అక్యురేట్గా మనం రీడ్ చేయగలుగుతాం ఇఫ్ FC ఉన్నప్పుడే. అండ్ దెన్ హెడేక్ అండ్ విజువల్ డిస్టర్బెన్సెస్ గురించి హిస్టరీ తీసుకుంటాం. లాటరల్ పొజిషన్ ప్రొవైడ్ చేస్తాం, ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ అడ్మినిస్టర్ చేస్తాం. సో FHRకి ఫీటల్ హార్ట్ రేట్ మానిటర్ చేయడానికి ఒక పర్టికులర్ ఫీటో మానిటర్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకుని చేస్తారనమాట. సో ఇది నర్సింగ్ మేనేజ్మెంట్. కేర్ ప్లాన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఈజ్ నర్సింగ్ డయాగ్నోసిస్ ఇన్ఎఫెక్టివ్ టిష్యూ పర్ఫ్యూషన్ బికాస్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. దెర్ ఈజ్ ఇన్ఎడిక్వేట్ బ్లడ్ సప్లై టు ద మదర్ అని చెప్పొచ్చు, లేదంటే టు ద ప్లసెంటా ఆల్సో. ఇన్ఎఫెక్టివ్ టిష్యూ పర్ఫ్యూషన్ రిలేటెడ్ టు వాజోస్పాజమ్ సెకండరీ టు హైపర్ టెన్షన్. దీని గోల్ వచ్చేసి మెయింటైన్ ఎడిక్వేట్ మెటర్నల్ అండ్ ఫీటల్ పర్ఫ్యూషన్. నర్సింగ్ ఇంటర్వెన్షన్స్, మానిటర్ బేబీ every 4th hourly, assess FHR, maintain left lateral position, administer antihypertensives. Rational వచ్చేసరికి సో by doing all of this early detection ఉంటుంది, and also we can prevent complications in pregnant women. Evaluations వచ్చేసరికి బీపీ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఫీటల్ స్టాటస్ స్టేబుల్గా ఉంటుంది. And the next care plan is about excess fluid volume if at all edema persist అయితే related to increased capillary permeability. So దీని goal వచ్చేసరికి to reduce edema and to prevent complications. Nursing interventions, monitor weight daily. So weight changes కూడా that indicates there is edema in mother's body. Assess edema, whether it is pitting edema, non-pitting edema ఎలా ఉంది. Record intake and output charts. సో ఎంత ఇంటేక్ అయితే ఉందో అంతకన్నా తక్కువ అవుట్పుట్ కానీ అంతకన్నా ఎక్కువ అవుట్పుట్ కానీ లేదంటే అవుట్పుట్ బాగా తక్కువ ఉంది కానీ సో బేస్డ్ ఆన్ దిస్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్ వెయిట్ గెయిన్ ఉంది, ఎడిమా ఉంది, ఇవన్నీ తెలుస్తుంది. రెస్ట్రిక్ట్ సోడియం ఇఫ్ ప్రిస్క్రైబ్డ్. సో బేస్డ్ ఆన్ ద మదర్ కండిషన్ ఇఫ్ ఎడిమా పర్సిస్ సోడియంని రెస్ట్రిక్ట్ చేస్తారు. సో సోడియం ఏం చేస్తుందంటే వాటర్ని ఇన్ అయ్యేలా చేస్తుంది ఇంటూ ద సెల్స్. అండ్ రేషనల్ వచ్చేసరికి హెల్ప్స్ ఇవాల్యుయేట్ ఫ్లూయిడ్ రిటెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్. ఇవాల్యుయేషన్ వచ్చేసరికి అండ్ ఎడిమా రెడ్యూస్డ్ అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్డ్. నెక్స్ట్ కేర్ ప్లాన్ ఇస్ రిలేటెడ్ టు యాంగ్జైటీ రిలేటెడ్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ హాస్పిటలైజేషన్. ఫర్దర్ టు రెడ్యూస్ యాంగ్జైటీ అండ్ ఇంప్రూవ్ కోపింగ్ ఇస్ ద గోల్. అండ్ నర్సింగ్ ఇంటర్వెన్షన్స్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ప్రొసెసర్స్, encourage expression of feelings, provide emotional support, involve family in care. Further, rational knowledge and support reduces fear and anxiety. Patient verbalizes reduced anxiety and understanding of the condition. So these are the 3 nursing care plans. So if at all the condition is left untreated annappudu, these are the complications that may arise in the pregnant mother and fetus. Maternal kochesariki eclampsia, HELLP syndrome, placental abruption, renal failure, cerebral hemorrhage, disseminated intravascular coagulation. Fetus kochesariki IUGR, prematurity, fetal distress, low birth weight, intrauterine fetal death. So ivanni మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. So these are the complications. So thanks for watching. If you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre. And also pregnancy induced hypertension అనేది సో
it is not any common disease condition. So if at all it persists, it can leads to up to convulsions. So labor అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అయిపోద్ది వీళ్ళకి, బికాజ్ వెన్ యూఆర్ గోయింగ్ టు labor, యువర్ వైటల్స్ అన్నీ కూడా మీరు నార్మల్గా ఉంటేనే మదర్ కెన్ గో టు ద labor. సో ఇలాంటి పర్టికులర్ సిచ్యువేషన్స్లో సో మెనీ కాంప్లికేషన్స్ కెన్ అరైజ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్లీ ఇంపార్టెంట్ కండిషన్ అని చెప్పొచ్చు. సో ఇది ఎస్ఏకి వచ్చినా మీరు ఆశ్చర్యపోకర్లేదు, దట్ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ నవ్ డేస్. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.